హాయ్! వెల్కమ్ టు ఆల్. 'సీతారామం' 44వ భాగం. ఇక కథలోకి వెళ్తే, థ్యాంక్ యూ సుకు, అమ్మకి తోడుగా ఉన్నందుకు. అయ్యో భలేవారే, మీరు వెళ్ళండి అంటుంది సుకు మళ్ళీ పనిలో పడుతూ. సీత నవ్వుకుంటూ వెళ్ళి ఫ్రెష్ అయి కిందికి వస్తుంది. అప్పటికే కమల లేచి పూజ చేస్తూ ఉంటుంది. కమలతో పాటు పూజలో కూర్చొని తన తల్లిని కాపాడినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్తూ ఉంటుంది సీత. సీతని అలా చూస్తున్న కమల, రేపొకవేళ నాకేదైనా అయితే ఇలాగే బాధపడతావా సీత అని అడిగింది. ఒక్కసారిగా సీత గుండె జల్లుమంది. కళ్ళు తెరిచి కమలని చూస్తూ, అత్తయ్య ఏంటా మాటలు, అసలు ఎందుకు అలా అడిగారు అంటుంది కంగారుగా. అయ్యో సీత, ఊరికే అడిగాను. నువ్వు మీ అమ్మ కోసం ఇంత బాధపడుతున్నావు కదా, అందుకే నా కోసం అని కమల అంటూ ఉంటే, కమల నోటి మీద చేయి అడ్డు పెడుతూ, ప్లీజ్ అత్తయ్య అలా మాట్లాడకండి. మన కుటుంబానికి సంబంధించిన వాళ్లకు ఏం జరిగినా సరే నేను తట్టుకోలేను ప్లీజ్ అంటుంది బాధగా సీత. సీత నుదుటి మీద ముద్దు పెడుతూ, నా బంగారు తల్లి, నీ మనసు నాకు తెలుసు అంటూ పైకి లేస్తుంది. వాళ్ళిద్దరినీ అలా చూస్తూ నిలబడి ఉంది మంజుల. అమ్మా ఎప్పుడు లేచావు అంటుంది సీత. లేచి స్నానం చేసి వస్తున్నాను సీత అంటూ దగ్గరికి వచ్చి, మీరు సీత మీద చూపిస్తున్న ప్రేమను చూస్తుంటే మనసు నిండిపోతుంది వదిన, చాలా థ్యాంక్స్ అంటుంది మంజుల. థ్యాంక్స్ ఎందుకు, సీత కూడా నా కూతురే, తన మీద కాకపోతే ఇంకెవరి మీద చూపించాలి ప్రేమ? ఇంకా నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి మంజుల, ఇంత మంచి అమ్మాయిని మాకిచ్చినందుకు అంటుంది కమల. చాలు చాలు ఇద్దరికి, మరీ నేనంత మంచిదాన్నేం కాను అలా ఇద్దరు పొంగిపోవడానికి. నన్ను అంత మంచిదానిలా చూస్తున్న మీరందరూ చాలా మంచివాళ్ళు. మీలాంటి వాళ్లను నాకు ఇచ్చినందుకు ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి అంటూ మళ్ళీ దండం పెట్టుకొని వాళ్ళని చూస్తుంది సీత. అలా ముగ్గురు దేవుడికి దండం పెట్టుకొని వస్తూ ఉంటారు. మంజుల ఎలా ఉంది ఆరోగ్యం ఇప్పుడు అని అడుగుతుంది కమల. బాగుందదిన, నేను ఇంకా ఇంటికి వెళ్తాను సీత అంటుంది మంజుల. అదేంటమ్మా అడిగింది ఆశ్చర్యంగా సీత. ఇంకా ఏంటి, నన్ను ఇక్కడే ఉండమంటావా ఏంటి అంటూ ఉండగా, అందుకే కదా అత్తయ్య హాస్పిటల్ నుండి ఇక్కడికి తీసుకొని వచ్చింది అంటూ మెట్లు దిగుతూ అడిగాడు రామ్. ముగ్గురు రామ్ వైపే చూస్తారు. అదేం వద్దల్లుడు గారు, నేను అక్కడ ఉంటేనే నాకు బాగుంటుంది, అంటే ఇక్కడ ఉండడం బాగుండదు అంటారు. అది కాదు అంటూ ఉండగా, సీత వెళ్ళి నీ బట్టలు నా బట్టలు సర్దు అంటాడు రామ్. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు రామ్ని. ఎందుకు రామ్ గారు అంటుంది సీత అయోమయంగా. ఎందుకేంటి, ఇక మీదట మనం కూడా మీ అమ్మతో పాటే ఆ ఇంట్లోనే ఉందాం అంటాడు రామ్. అయ్యో అదేంటి బాబు అంటుంది మంజుల. కమల సీతలకు రామ్ మాటలు ఇప్పుడు అర్థమయ్యాయి. మరి మీరు ఇక్కడ ఉండడం బాగాలేదు అంటున్నారు కదా, మీరు అనారోగ్యంగా ఉంటూ సరిగ్గా టైంకి తినకుండా ఉంటే మళ్ళీ మేం బాధపడాలి, అదంతా అవసరమో చెప్పండి అత్తయ్య. మేము మీతో పాటే ఉంటే మిమ్మల్ని చూసుకుంటున్నట్లు ఉంటుందిగా అన్నాడు రామ్. అది అంటూ ఉండగా, మీకు రెండు ఆప్షన్స్ అత్తయ్య. ఒకటి, మీరు ఈ ఇల్లు మీది అనుకొని మాతో పాటే కలిసి ఉండడం. 2, నేను సీత ఆ ఇంటికి వచ్చి ఉండడం. ఈ రెండే, మరో ఆప్షన్ లేదు. మీకు ఓకేనా చెప్పండి, ఏం చేద్దాం అంటాడు రామ్. సీత ఏంటలా సైలెంట్గా నిలబడి ఉన్నావు, నువ్వైనా చెప్పు ఆ అల్లుడు గారికి అంటుంది మంజుల. నేను కూడా ఆ 2 ఆప్షన్సే ఇస్తాను, చెప్పు, ఎలా అయినా సరే నేను నీతో కలిసే ఉంటాను అంతే అమ్మా. ఇంక నిన్ను మాత్రం ఒంటరిగా వదిలి ఉండటం ఎట్టి పరిస్థితులను కుదరదు అంటుంది సీత. అవును మంజుల, అయినా ఎందుకు నువ్వు అంత ఇబ్బంది పడతావు, ఎంత పెద్దిల్లిది, ఇక్కడ ఎక్కడైనా నువ్వు తిరగచ్చు. ఒకే ప్లేస్లో ఉండాలనిపించకపోతే చెప్పు, నీకు కావాలంటే మనం రోజు అనాథ శరణాలయానికి వెళ్ళొద్దాం, అలా అలా టైం గడిచిపోతుంది అంటుంది కమల.
ఇంకా అడిగించుకోవటం, బ్రతిమాలించుకోవటం మంజులకు ఇబ్బందిగా ఉండి వీళ్ళు ఎలాగో పంపరని అర్థం చేసుకొని, సరే అందరూ ఒక మాట మీదనే ఉన్నారు. ఇంకా నేను మాట్లాడి ఏం లాభం? మీ ఇష్టమే వదినా అంటుంది మంజుల. థ్యాంక్ యూ అమ్మా అంటూ హత్తుకుంటుంది సీత. సీతకు ఒక ముద్దు పెడుతుంది మంజుల. మామ్, ఒక సమస్య క్లియర్ అయింది. ఇంకోటి ఉంది. సుక్కు ఎక్కడా అడిగాడు రామ్. సుక్కు అని పిలుస్తుంది కమల. ఇదిగో వస్తున్నా అమ్మగారు అంటూ అందరికీ టీ తీసుకొని వస్తుంది సుక్కు. అందరూ టీ తీసుకొని సోఫాలో కూర్చుంటారు. సుక్కు, మీ అక్కతో మాట్లాడావా అని అడిగాడు రామ్. మాట్లాడాను రాంబాబు, ఇప్పుడు వస్తుంది, మీరు కూడా తనతో మాట్లాడచ్చు అని చెప్పింది సుక్కు. ఓకే సుక్కు అంటూ, సీత ఈరోజు నువ్వు ఇంట్లోనే ఉండు, అత్తయ్యను చూసుకో, నేను పద్దు దగ్గరికి వెళ్ళి ఈ వారానికి అన్నీ అరేంజ్ చేసేసి వస్తాను అన్నాడు రామ్. మీరు ఆఫీస్కి వెళ్ళరా? లేదు, ఈరోజు ఇంట్లోనే మహేష్ చూసుకుంటానని చెప్పాడు. మామ్, రేపు సండే కదా, సుధీర్ వాళ్ళను ఇంటికి లంచ్కి పిలిచి ఏమైనా వెరైటీ చేద్దాం. అలాగే రామ్, మహేష్కి కూడా చెప్పు, వాళ్ళు లేకుండా ఎలా అన్నాడు రామ్. అంతలోనే జాగింగ్ అని వెళ్ళిన బాలరాజు వస్తాడు తిరిగి. అందరూ హాల్లోనే ఉన్నారా అంటూ కూర్చుంటూ, మంజుల గారు ఎలా ఉంది మీకు ఆరోగ్యం అని అడిగాడు. బాగుందన్నయ్య గారు, మీరు నన్ను చెల్లెమ్మ అని పిలవండి, ఆ గారు ఏమి వద్దు అంది మంజుల. సరే అంటూ సుక్కు అని పిలిచాడు బాలరాజు. వస్తున్నా అయ్యగారు అంటూ టీ తీసుకొని వచ్చి ఇస్తుంది. రామ్ వెళ్ళి ఫ్రెష్ అయి కిందికి వస్తాడు. అంతలో సుక్కు వాళ్ళక్క వచ్చి ఎదురు చూస్తూ ఉంటుంది. రామ్ పద్దు గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి వారం రోజుల వరకు హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుందని చెప్తాడు. సరే సార్ అంటుంది రమణి. సుక్కు వాళ్ళ అక్క పేరు రమణి. అంతలోపే రామ్కు కాల్ వస్తుంది. హలో అంటాడు లిఫ్ట్ చేసి. రామ్, నేను సావిత్రి. చెప్పండి ఆంటీ, నిన్న సాయంత్రం కాల్ చేశాను, నువ్వు లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత చేస్తావేమో అనుకొని చాలాసేపు ఎదురు చూశాను, కానీ చేయలేదు, అందుకే తిరిగి నేను చేశాను అంది. ఓ సారీ ఆంటీ, కొంచెం అలసటగా ఉంటే నిద్రపోయాను. తర్వాత సీత వాళ్ళ అమ్మగారు మంజుల అత్తయ్యకి అంటూ జరిగిందంతా చెప్తూ అందుకే బిజీగా ఉండి చూసుకోలేదు అన్నాడు రామ్. అయ్యో, ఇప్పుడు ఎలా ఉన్నారు రామ్ ఆవిడ అని అడిగింది సావిత్రి. బాగున్నారా ఆంటీ, ఇప్పుడు ఇబ్బంది ఏమీ లేదు, అంతా ఓకే అని చెప్పాడు. ఇంకా పద్దు గురించి ఒక మనిషి మనకి చాలా నమ్మకం ఉన్న వాళ్ళే మాట్లాడాను ఆంటీ, తనతో పాటే ఈ వారం రోజులు హాస్పిటల్లోనే ఉంటుంది అన్నాడు రామ్. థ్యాంక్ యూ సో మచ్ రామ్. అయ్యో పర్వాలేదు ఆంటీ, ఆవిడ నంబర్ నాకు సెండ్ చేయి రామ్. ఖచ్చితంగా ఆంటీ, కానీ మీరు మరో సిమ్ తీసుకొని అందులో నుండి నాకు కానీ ఈవిడికి కానీ కాల్ చేయండి ప్లీజ్. సరే రామ్, ఈరోజే తీసుకుంటాను. ఓకే ఆంటీ, బాయ్ అంటూ కాల్ కట్ చేస్తాడు. సరే రమణి గారు, టిఫిన్ తినేసి బయలుదేరదాం రండి, మీరు టిఫిన్ తిందురు అన్నాడు రామ్. లేదు సార్, నేను తినేసే వచ్చాను అంది రమణి. సార్ వద్దు, రాంబాబు అని పిలవండి, మీ చెల్లి సుక్కు కూడా అలాగే పిలుస్తుంది నన్ను అని చెప్పాడు రామ్. రమణి చిన్నగా నవ్వుతూ సరే రాంబాబు అంటుంది. రామ్ వెళ్ళి టిఫిన్ తినేసి సీతకి జాగ్రత్తగా ఉండమని చెప్పి బయలుదేరతాడు. నేరుగా హాస్పిటల్కి చేరుకుంటారు. హాస్పిటల్ వద్ద పద్దుని చూస్తున్న డాక్టర్స్తో మాట్లాడి తన కండిషన్ తెలుసుకుంటాడు. అలాగే రమణి ఇక మీదట తనతోనే ఉంటుంది అని చెప్పి ఒకసారి పద్దుని బయట నుండే చూస్తూ ఉంటాడు. రమణి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి డిస్టర్బెన్స్ రాకూడదు, అండ్ తన గురించి ఇక్కడ ఎవరితో ఎలాంటి విషయం చెప్పొద్దు. నేను తన అమ్మ సావిత్రి అని ఒకరు కాల్ చేస్తూ ఉంటాము, అండ్ నేను డైలీ వస్తాను, మాకు తప్ప ఇంకెవ్వరికి తన గురించి డాక్టర్లు నీకేమైనా చెప్పినా మాకే చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు. ఇంకెవరైనా తన కోసం వచ్చినా తన గురించి ఇక్కడ వెతుకుతున్నా నాకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని జాగ్రత్తలు చెప్పాడు రామ్. సరే బాబు అంది రమణి. నేను వెళ్తాను, అవసరానికి ఈ డబ్బులుంచుకో.
ఫుడ్ 3 పూట్ల మా ఇంట్లో నుండే వస్తుంది నీకు. ఓకేనా? సరే బాబు. సరే అంటూ రామ్ వెళ్ళిపోతూ మళ్ళీ ఒకసారి పద్దుని చూస్తాడు. పద్దుని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తే బాధ వేస్తుంది రామ్కు. ఒకప్పుడు తన అల్లరి అని అనుకుంటూ మళ్ళీ వద్దు తన ఆలోచనలు అని అనుకుంటూ కళ్ళు మూసుకొని గట్టిగా శ్వాస తీసుకొని మళ్ళీ పద్దు వైపు తిరిగి చూడకుండా ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోయి కార్లో కూర్చుంటాడు. ఒక్క 2 నిమిషాలకు ఓకే అని అనుకుంటూ ఒకసారి ఆఫీస్కు వెళ్దాం అని సీతకి కాల్ చేసి ఆఫ్టర్నూన్ ఇంటికి వస్తాను అని చెప్తాడు. లేదు, మీరు మహేష్ సార్ నేరుగా ఆలు ఇంటికే రండి రామ్ గారు. ఎందుకు సీత? ఈరోజు ఆలుని అత్తగారింటికి పంపే రోజు, పెళ్ళై 3వ రోజు కదా అంది సీత. ఓ, అదేదో అప్పగింతలు అంటారు అదేనా? అవునండి అంటుంది సీత చిన్న స్మైల్తో. ఓకే సీత అని కాల్ కట్ చేస్తాడు. అప్పుడే సుధీర్ నుండి కాల్ వస్తుంది. హలో పెళ్ళికొడుకా అంటాడు లిఫ్ట్ చేసి. హాయ్ రామ్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు సీతమ్మ గారు? షీజ్ ఓకే, నో ప్రాబ్లం. ఓకే ఈరోజు అంటూ సుధీర్ అంటూ ఉండగా తెలిసింది సీత చెప్పింది, మేము వస్తాంలే. రామ్ కాల్ కట్ చేసి ఒక 10 నిమిషాల్లో ఆఫీస్కి చేరుకుంటాడు. రామ్ రాకును గమనించిన మహేష్ తన రూమ్కి వస్తూ హాయ్ రామ్, రానన్నావు అన్నాడు. హాయ్ మహేష్, ఏం లేదు, రావాలని అనిపించింది అన్నాడు. రామ్ ఫేస్లో డల్నెస్ అబ్జర్వ్ చేసిన మహేష్, ఈ మొహం ఇలా ఉండడానికి కారణం ఏంటో నేను తెలుసుకోవచ్చా? రామ్ డీప్ బ్రీత్ తీసుకొని చైర్కి వెనక్కి ఆనుకొని కళ్ళు మూసుకొని సైలెంట్గా ఉంటాడు. అర్థమవుతుంది, పద్దునే కదా. హా, ఒకప్పటి జ్ఞాపకాలు మళ్ళీ కళ్ళ ముందు మెదలాడాయి. ఇంటికిలా వెళ్ళి సీతని ఇబ్బంది పెట్టడం కానీ బాధ కానీ పెట్టలేను, అందుకే ఇలా అన్నాడు కళ్ళు తెరిచి ముందుకు సరిగ్గా కూర్చొని సిస్టమ్ ఓపెన్ చేస్తూ. హా, ఐ కెన్ అండర్స్టాండ్, అన్నీ సర్దుకుంటాయి. సుధీర్ కాల్ చేశారా అని అడిగాడు టాపిక్ డైవర్ట్ చేయడానికి. హా, నీకు చేశాడు. అయితే మధ్యాహ్నం సంయుక్త ఆఫీస్కి వస్తానంది, ముగ్గురం కలిసి వెళ్దాం. ఓకే గుడ్. హా, ఓకే, నేను వెళ్ళి పని చూసుకుంటాను. అప్పుడే డయానా వస్తుంది రామ్ గదికి. ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ ఎస్ కమిన్ అంటాడు రామ్. మహేష్ కూడా అక్కడే ఉంటాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ డయానా, ఏంటి విషయం అన్నాడు రామ్. సార్, మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు అన్నాడు రామ్. అది మార్నింగ్ నాకు నారాయణ సార్ కాల్ చేశారు. ఓ, ఎందుకు? నేరుగా ఒక ప్రశ్న అడిగారు నన్ను. ఏమని? సీ సీత మేడం ప్రెగ్నెంటా అని చెప్పింది డయానా. రామ్, మహేష్ ఇద్దరు షాక్ అవుతూ ఒకరినొకరు చూసుకున్నారు. వాట్? ఎందుకలా అడిగాడు అని మహేష్ కంగారుగా అడిగాడు. తెలీదు సార్. రామ్ మాత్రం సైలెంట్గా ఉండి నువ్వు ఏమని చెప్పావు అన్నాడు. రామ్ కూల్గా టెన్షన్ని బయటకు కనిపించనివ్వకుండా నాకు తెలీదు. అలాగా? అంటే ప్రెగ్నెంట్ అని మేడం చెప్పలేదు, అండ్ లక్షణాలు కూడా ఏమీ తెలియడం లేదు. అయినా సార్ వాళ్ళకి పెళ్ళై 1 నెల మాత్రమే కదా అయ్యింది, అంతలోపే ప్రెగ్నెంట్ అని మీకెందుకు అనుమానం వచ్చింది అని అడిగాను. ఏం, కడుపు రావడానికి ఒక్కరోజు చాలు, నెల కలిసి ఉంటే రాదా అని అరిచాడు. అది నాకు తెలీదు సార్, నాకు పెళ్ళి కాలేదు కదా అని నేను గట్టిగా మాట్లాడాను. కనుక్కొని చెప్పు అని కాల్ కట్ చేశాడు. హా, కానీ వాడికి ఎందుకు అనుమానం వచ్చింది అంటూ ఆలోచిస్తున్నారు ఇద్దరు. సార్, నేను వెళ్తాను. ఓకే డయానా, థ్యాంక్ యూ. అండ్ సీత ప్రెగ్నెంట్గా లేదు, వాడికి అనుమానం వచ్చి ఉంటుంది అంతే. అండ్ నీకు తెలీదని చెప్పు. అండ్ ఈరోజు ఎలాగో సీత రాలేదు కాబట్టి అడగడానికి అవకాశం రాలేదని చెప్పు. నీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందేమో కనుక్కో అని చెప్తూ చాలా థ్యాంక్స్ డయానా అని చెప్పాడు మరొకసారి రామ్. ఇట్స్ ఓకే సార్ అని వెళ్తూ, రామ్ సార్, ఒక మాట చెప్పొచ్చా? చెప్పు డయానా. సీత మేడం ప్రెగ్నెంట్ అవునో కాదో నాకు తెలీదు,
మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు అలాంటి పరిస్థితిలో ఉన్నారు. కానీ నారాయణ సార్ అడిగాడు అంటే అది నిజం అవ్వడానికి 99% కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఒకవేళ మేడం ప్రెగ్నెంట్ అయితే మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ముందు జాగ్రత్తగా చెప్తున్నాను సార్. ఎంతైనా మేడం నన్ను జైల్లో కూర్చొనివ్వకుండా కాపాడారు. ఆ కృతజ్ఞత నాకు ఎప్పుడూ ఉంటుంది. మీకు ఎలాంటి అవసరం ఉన్నా నాతో చెప్పండి. ప్లీజ్ సార్, నేను చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది డయానా. ఎలా రామ్, అంత తొందరగా? కేవలం 4 రోజులైందంతే. అంతలోపే వాడికి ఛా! మనం డయానా చెప్పినట్లుగా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి రామ్ అంటున్నాడు మహేష్. రామ్ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. రామ్ అన్నాడు మహేష్. అసలు ఎవరు చెప్పుంటారు అని అడిగాడు ఆలోచిస్తూ. రామ్ అదే అర్థం కావటం లేదు. మన అన్న వాళ్ళకి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు అన్నాడు మహేష్. నిన్న హాస్పిటల్లో అత్తయ్య చెప్పారు. అది ఆలు వాళ్ళ నాన్న కూడా విన్నారు కదా అన్నాడు రామ్. అవును, కానీ అంకుల్కి నారాయణకు అస్సలు సంబంధం లేదు కదా అన్నాడు మహేష్. అవును, కానీ అంకుల్ ఆంటీకి చెప్పి, ఆంటీ ఇంకెవరికైనా చెప్పి అంటూ రామ్ ఉండగా, రామ్ ఇంత తక్కువ సమయంలో అంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయి ఉండదు అన్నాడు మహేష్. ఇంకెవరు? ఎలా? అర్థం కావటం లేదే అంటూ ఆలోచిస్తూనే ఉన్నాడు రామ్. మహేష్ కూడా ఆలోచిస్తూ ఉన్నాడు. ఒకవేళ హాస్పిటల్లో ఎవరైనా విని ఉంటారా మహేష్? మేబీ అదే జరుగుండాలి రామ్. ఎలా తెలుసుకునేది? ఇప్పుడు ఎవరు చెప్పారు అని తెలుసుకొని ఏం చేయలేం రామ్. ఒక్కటి, సీతను ఇంకొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అంతే అన్నాడు. హా, అది నిజమే. కానీ ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి మహేష్. మామ్కి సీతకు తెలిసింది అంటే చాలా కంగారు పడిపోతారు. అది నిజమే. కానీ తెలిసేది కూడా మంచిదే రామ్. ఎందుకంటే కొంచెం ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి కదా అన్నాడు. ఇప్పుడు వద్దు, కొన్ని రోజులు అవ్వని, తర్వాత చూద్దాం చెప్పాలో లేదో అనేది. ఎందుకు మహేష్? ఎంతో సంతోషంగా ఉండాల్సిన సమయంలో మనకి టెన్షన్స్ అన్నీ. ఇదంతా ఆ ఈశ్వర్ అంకుల్ ఆస్తి కోసమే కదా మహేష్. వాడికి ఆ ఆస్తులు ఇచ్చేసి మనం ప్రశాంతంగా ఉండకూడదా అన్నాడు రామ్ కోపంగా. అప్పుడు నాన్నగారు ఇవ్వలేకనా రామ్? ఈశ్వర్ అంకుల్ ఆస్తులు అనాథ శరణాలయానికే ఇవ్వాలనే కోరిక నాన్నది. అందుకే కదా ఎంత కష్టం అనుభవించేది అంటూ చెప్పుకొస్తున్నాడు. అలాంటి నీచుల చేతికి వెళ్ళకూడదు. అందుకే కదా నాన్న ఎదురు చూశాడు ఇన్ని రోజులుగా. అవును, నిజమే. కానీ మనకేమైనా నష్టం జరిగితే ఎలా అన్నాడు రామ్. అలా జరగకుండా మన తెలివితేటలతో వాణ్ణి దెబ్బ కొట్టాలి. మనకి ఎక్కువ రోజుల సమయం లేదు రామ్. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ నారాయణ కౌశల్య పని పట్టాలి అన్నాడు మహేష్. అవును, అంతకుముందు సావిత్రి ఆంటీని, పద్దుని ముందు ఇక్కడి నుండి సేఫ్గా వాళ్ళకి తెలియకుండా పంపించేయాలి అన్నాడు రామ్. హా, అది జరిగాక వాళ్ళ సంగతి చూద్దాం. ఇదే ఆలోచిస్తూ ఉండకు రామ్. అన్ని సమస్యలకు ఆ దేవుడే పరిష్కారం చూపిస్తాడు అని ధైర్యం చెప్పాడు మహేష్. రామ్కి సీత కళ్ళ ముందు కదలాడింది. ఒక్క నిమిషం, నేను ఇంటికి వెళ్తాను మహేష్. ఒకసారి సీతను చూడాలని ఉంది. నువ్వు సంయుక్త కలిసి సుధీర్ దగ్గరికి వచ్చేయండి అని చెప్పి రామ్ బయలుదేరుతాడు అక్కడి నుండి. ఓకే, టేక్ కేర్ అని మహేష్ కూడా వెళ్ళి పనిలో పడతాడు. మరొక వైపు హాస్పిటల్లో కౌశల్ లిఖిత చేతులను పట్టుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక రానున్న ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే హైప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.